సో ఫ్రెండ్స్, వాట్సాప్లో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన రెండు కొత్త సీక్రెట్ ట్రిక్స్ గురించి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ ద్వారా మీ యొక్క మొబైల్ డేటా కావచ్చు తొందరగా అయిపోకుండా, అలాగే మీ యొక్క వాట్సాప్ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి కాపాడుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి కనుక మీరు ఈ సెట్టింగ్ చూశారనుకోండి, నిజంగా షాక్ అయిపోతారు. సో ఈ సెట్టింగ్స్ ఏంటి, వీటిని ఎలా చేయాలి, సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోవడం జరుగుతుంది. సో మీకు సంబంధించిన మొబైల్ డేటా కావచ్చు, సో మీరు ఏది యూజ్ చేయకుండానే ఆటోమేటిక్గా అయిపోవడం జరుగుతుంది. సో అలా అయిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చూడండి, మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. చాట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాట్ బ్యాకప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇంక్లూడ్ వీడియోస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. సో దీన్ని మీరు పొరపాటున దీన్ని ఆన్ చేసి ఉంటారు. సో పొరపాటున ఇది మీ యొక్క మొబైల్ వాట్సాప్ లో ఇది ఆన్ లో ఉంటుంది. సో దీన్ని మీరు వెంటనే డిసేబుల్ చేసేయండి. అయితే మీకు సంబంధించిన వీడియోస్ కావచ్చు, అలాగే మీరు చాలా గ్రూప్స్ మీ యొక్క మొబైల్ నంబర్ యాడ్ అయి ఉంటుంది. సో మీకు సంబంధించిన ప్రతి ఒక్క గ్రూప్ నుంచి, అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వీడియోస్ వస్తున్న కొద్ది ఆటోమేటిక్ గా డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా మీ యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోవడం జరుగుతుంది. సో వెంటనే మీరు ఈ యొక్క ఇంక్లూడ్ వీడియోస్ అనే సెట్టింగ్ ని ఇక్కడ నుంచి డిసేబుల్ చేసేయండి. వన్స్ డిసేబుల్ చేసేస్తే ఎలాంటి వీడియోస్ సెండ్ చేసినా, ఎవరు ఎలాంటి వీడియోస్ సెండ్ చేసినా అవి మీ పర్మిషన్ లేకుండా మీ యొక్క గ్యాలరీలో డౌన్లోడ్ అనేది కాదనమాట. దీని ద్వారా మీ యొక్క మొబైల్ డేటాని మీరు చాలా వరకు సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ రౌండ్ సెట్టింగ్. అలాగే సెకండ్ రౌండ్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇది మీ యొక్క మొబైల్లో నెవర్ లో ఉంటే పర్వాలేదు, నెవర్ కాకుండా ఇక్కడ డైలీ ఆప్షన్ లో ఉంటే కనుక ఇక్కడ మెయిల్ ఐడి చూపిస్తూ ఉంటుంది. సో మీకు సంబంధించిన మెయిల్ ఐడి కాకుండా వేరే వాళ్ళ మెయిల్ ఐడి కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయండి. ఎందుకంటే చూడండి, మీకు సంబంధించిన ప్రతి ఒక్క డాటా ఇన్ఫర్మేషన్ వాళ్ళు డైలీ వాళ్ళ మొబైల్లో చూస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నెవర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ నుంచి. సో నెవర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేస్తే మీకు సంబంధించిన ఎలాంటి వాట్సాప్ చాట్ మెసేజెస్ కానీ ఎవరు చూడకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేసి మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీ మెయిల్ ఐడి యాడ్ చేయండి, వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే అక్కడ నుంచి టోటల్గా రిమూవ్ చేసేయండి, డిలీట్ చేసేయండి. సో ఇది మనకు వాట్సాప్కు సంబంధించిన అద్భుతమైన మోస్ట్ ఇంపార్టెంట్ రెండు సీక్రెట్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ వెంటనే చేసేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.